హిందూ సమాజం సంఘటితమైతే బోడుప్పల్లో వక్ఫ్ బాధితుల సమస్య పరిష్కారం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బోడుప్పల్ వక్ఫ్ బాధితుల గోస బీజేపీ భరోసా దీక్షలో పాల్గొన్న ఆయన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు వక్ఫ్ భూముల సమస్య పరిష్కారం కాదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. సమస్య వచ్చినా కూడా హిందుత్వానికి ఆపద వస్తే కష్టం వస్తే ఈ బోడుప్పల్ చౌరస్తాలో ఆందోళన హిందూ సమాజం దమ్మిందో చూపడితే అప్పుడు కేసీఆర్ మందు బంద్ చేసి వచ్చి ఇక్కడనే మీటింగ్ పెట్టి వక్ బోర్డు లేదు ఏం లేదు జాగలన్నీ మనయే అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ఇవాళ మా ప్రయత్నం. వక్ బోర్డు జాగాలు ఈ జాగాలు 2014 ఇక్కడనే ఇది ఎప్పటి సమస్య? ఇది సమస్యనే లేదు. సమస్య లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. లేని సమస్య సృష్టించి ఇవాళ మన మధ్యలో కుట్లాడబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ బిల్డింగ్, ప్రగతి భవన్ ఉంటాయి ఇద్దరు ఇలా అక్బోడి కన్నా పోయి అన్ని పక్క పడేస్తా అంటుండే. ఆయనకు అనుకుంటే మంచిది. ఇలా ధరణి చూసి వేరు. ఆ ధరణి పోర్టల్ డే టైమ్ ఓపెన్ కాదు, అది అర్ధరాత్రి దొంగల పుట్టలేక రాత్రి 2 గంటలకు ఓపెన్ చేస్తారు. దాన్ని రాత్రి 2 గంటలకు ఓపెన్ చేస్తారు. అది దాన్ని ఏమైంది? అలా కేసీఆర్ కుటుంబానికి అనుకూలమైన జాగలన్నీ వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వ జాగలను ప్రైవేటు జాగలుగా రాత్రిపూట మారుస్తారు. ప్రైవేటు జాగలైతే వాళ్ళకి ఈ జాగ మీద గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్ మీద కేసీఆర్ కుటుంబం దృష్టి పడ్డదనుకో, దృష్టి పడితే ఇది రేపే ప్రైవేట్ జాగ అవుతుంది. ప్రభుత్వ జాగలు ప్రైవేట్ జాగలు అవుతాయి. వాళ్ళు అనుకున్న ప్రైవేట్ జాగలు వాళ్ళ ఇంటి పేరు మీద పోతాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద పోతాయి. ఇక ఇదే ధరణి. మనం అన్ని మార్చుకున్నావు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలిపించే ఈ వక్ఫ్ బోర్డు విషయంలో ఎందుకు మార్చడు? ఎందుకంటే ఓట్ల కోసం అని వేసుకున్నాడు. ధరణి మొత్తం సంవత్సరం దగ్గర ఊర్లలో పేదోళ్ళ జాగలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి జాగా ఎవరి పేరు ఉందో ఇప్పటికి ఎవరు తెలియదు. వాళ్ళ ఇల్లు వాళ్ళ పేరు మీద ఉన్న గ్యారంటీ కూడా లేదు. మళ్ళీ అమాయక ప్రజలు వాళ్ళ జాగలు ఎకరాల జాగలు వాళ్ళ పేరు గ్యారెంటీ లేదు. ఎందుకంటే పోయి వాళ్ళు చూసుకునే అవకాశం లేదు, చూసుకోవాలనే ఆలోచన లేదు. కాబట్టి ధరణి అనేది ఇలా కొత్త సమస్య పెట్టింది. ఈడ వక్ఫ్ బోర్డు సమస్య అంటేనో ధరణి సమస్య అట్లా. అందుకే ఈ వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కారం కావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే ధైర్యంగా